దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మన ఎడల ఆయనకున్న అపరిమితమైన ప్రేమ చేత ఈ లోకంలో మన యొక్క ఆయుష్కాలం చాలా విలువైంది కనుక దాన్ని మనం క్రమంగా ఉపయోగించుకోవటానికి, జ్ఞానయుక్తముగా మనం జీవించటానికి, ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతకడానికి, అంత మాత్రమే కాదు ఈ దుష్ట యుగము నుండి మనలను కాపాడుటకు ప్రభువు అనేక విధాలుగా మనకు ఆయన గొప్ప రక్షణను మన చుట్టూ ప్రాకారముగా ఉంచి ఉన్నాడు. కనుక అట్టి దేవుని యొక్క ప్రేమ చేత ఈ దినం మరి యొక్క అనుభవాన్ని వీడియోలో మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అని ఒక భాగం. ఈ యొక్క అధ్యాయం అంత విస్తారంగా మరి శాస్త్రులు పరిసయ్యుల గురించి ప్రభు జనసమూహముల మధ్యలో ఆయన శిష్యులందరూ ఉండగానే చెప్పిన సంగతులు. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్న అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈ సందర్భంగా లేఖనాల్లో చూద్దాం. సహజంగా ప్రభువు ఆయన యొక్క మరి ఉపమాన రూపకముగా బోధించే పద్ధతిని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు 23వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను అని వాళ్ళను గురించి మరి అనగా శాస్త్రులు పరిసయ్యులు వారి యొక్క పరిస్థితులన్నిటినీ మరి జనసమూహము కానీ శిష్యులు కానీ ఏ విధముగా వాటిని వింటూనే వారిని వెంబడించకుండా, అనగా శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు దేవుని మాటలు మాట్లాడతారు కానీ వాళ్ళ క్రియలు బహు అసహ్యమైన క్రియలు దేవునికి. కనుక వారు చెప్పే మాటలు వినండి కానీ వారి యొక్క క్రియలు అనుసరించి నడుచుకోవద్దని చెప్పాడు. కనుక ఏ విధంగా పరిశుద్ధులుగా జీవించాలో తెలియచేయడానికి ప్రభు కొన్ని హెచ్చరికలు చేసిన సందర్భం. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, అసలు మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అని చెప్పాడు. సరే, ఈ విషయం కన్నా ఇంకా మనం ప్రాముఖ్యమైనది చూడండి 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తండ్రి అనే పిలుపు చాలా ఉన్నతమైంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కూడా నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అనే సంబోధించాడు. అంతేకాదు నా తండ్రి ఇష్టము నెరవేర్చువారే పరలోకంలో ఉంటారని కూడా చెప్పాడు. కనుక దేవుని యొక్క లేఖనములలో తండ్రి అనే పదం చాలా విలువైంది. మనకు ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు అని చెప్పాడు. మీరు ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దన్నాడు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవాతి దేవుడు ఆయనే మరి మన పితరుడైన అబ్రహామును జనములకు తండ్రి అని పిలిచాడు. కనుక ఈ యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే అసలు తండ్రి అనే పేరు ఎవరికి పెట్టకూడదా, పెట్టవద్దు అని ప్రభు చెప్తున్నాడు. కొంతమందికి మరి దేవుని యొక్క అనుమతి చొప్పుననే తండ్రిగా పిలువబడుచు ఉన్న అర్హత తండ్రి అనగా దేవాతి దేవుడే అనుగ్రహించినట్లుగా కూడా లేఖనాల్లో చూస్తున్నాం. అయితే మరి ఈ యొక్క పరిశుద్ధ లేఖనముల్లో నుండి అబ్రహాం యొక్క అనుభవాలు మనం కొన్ని గమనించినట్లయితే ఆయన ఏ విధముగా మరి ఈ సృష్టిలోనే ఒక ప్రధానమైన
వ్యక్తిగా మన మధ్యలో నిలువబడి ఉన్నాడో అది కూడా లేఖనాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించాను. చూడండి, ప్రభు మన పితరుడైన అబ్రాముతో మాట్లాడుతూ ఇక మీదట నీ పేరు అబ్రాము అని అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నేను నియమించాను కనుక నీ పేరు అబ్రహాము అనబడును అని చెప్పాడు. అసలు అబ్రహాము అంటేనే అనేక జనములకు తండ్రి అని అర్థమట. కాబట్టి అబ్రాము అనే పేరు ఇక నీకు వర్తించదు అని ప్రభువే అనేక జనములకు తండ్రిగా అబ్రహాము అని పేరు పెట్టినట్లుగా లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, అసలు ఈ యొక్క తండ్రి అనే ఈ స్థానాన్ని సృష్టికర్త అయిన దేవుడే ఒక మనుష్యునికి ఇచ్చాడు అంటే ఆ మనుష్యుడు ఎంత గొప్పవాడై ఉంటాడు ఆలోచించేయండి. ఈ సృష్టి అంతటిలో అంత పెద్ద స్థానాన్ని ఇచ్చింది కేవలం అబ్రహాముకు మాత్రమేననే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్తాడు ఏమని, యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అని ప్రత్యేకంగా ప్రభు అయిన దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసిన అనుభవం చూస్తే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అబ్రహాము కుమారుడే అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొనండి. సృష్టికర్త దేవాతి దేవుడు అందరికీ ఈ లేఖనములు గందరగోళం కలిగిస్తాయి సోదరులారా. అబ్రహాం అనే వ్యక్తి మనుష్యుడుగా ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడు, దేవుడు అని ఈ యొక్క గొర్రెల్లాంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును వెంబడిపోతున్నారు. అసలు యేసుక్రీస్తు అనేది మనకు సంబంధించిందే కాదు అని ఈ మధ్యలో నిన్న పుట్టినోళ్ళు, ఎప్పుడు రాలిపోతారో తెలియని వాళ్ళు మాట్లాడుకుంటున్న భాష. అయితే సృష్టికర్త ఈ సమస్తాన్ని సృజించిన దేవాతి దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశములు ఎంత గంభీరమైనవో ఇవి దుర్మార్గులకు భక్తిహీనులకు అంతుపట్టవు సోదరులారా. దేవుని యందు భయభక్తులు కలిగి దీన మనస్సు కలిగిన వారికి మాత్రమే ఈ లేఖనాలు గ్రహించుటకు తండ్రి అనుమతిని దయచేశాడు. కనుక ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అబ్రహాము కుమారుడిగా పిలువబడినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా మరి లూకా సువార్తలో కూడా మనం ఒక్క మాట చదువుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 54-55 వచనాలు చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను అని వ్రాస్తూ ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు అని దేవుని యొక్క లేఖనాలు ఎంత చక్కగా ఆది నుండి కూడా కనీసం ఒక్క వ్యక్తి కూడా మరి ఏమాత్రము పొరబడిపోకుండా ఒక్క వ్యక్తిని కూడా చూపించకుండా లేఖనములు లేవండి. అంత స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు మార్పు లేనిది ఈ యొక్క లేఖనముల యొక్క సార రసములు మార్పు లేనివి సోదరులారా. యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చాడు, దానిని తండ్రి నెరవేర్చి ఉన్నాడు అనే సంగతిని తెలియచేస్తూ అదే అధ్యాయంలో 75వ వచనం కూడా చదువుకుందాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి
వారికి విమోచనము కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా రక్షణ శృంగము అంటే అర్థం కూడా చెప్తున్నాడు. అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను అని చెప్పాడు. కనుక దేవుని యొక్క చిత్తమును అబ్రహాము ద్వారా తండ్రి ఎలాగున నెరవేరుస్తూ వచ్చాడో, ఇన్ని తరాలు గతించిపోయినప్పటికీ ప్రభు యొక్క మాట నిశ్చలమైంది కనుక, ఆయన యొక్క మాట స్థిరమైనది కనుక ఆ మాట ప్రకారముగా జరిగించుకుంటూ వస్తున్న అనుభవాన్ని కూడా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభువట తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును, అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణమే కాదు, పరిశుద్ధమైన నిబంధన, దేవుని యొక్క పరిశుద్ధమైన నిబంధనను చేసి అబ్రహామును ఏ విధముగా ఆయన జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడో, అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణాన్ని స్థిరపరుస్తూ వచ్చాడో, మనకు ఎంత గొప్ప విడుదల విమోచన కలిగించుటకు తండ్రి మరి అబ్రహాము ద్వారా అనుగ్రహించాడో ఈ లేఖనములలో మనము చక్కగా స్పష్టంగా చదివి గ్రహించవచ్చు. అయితే సృష్టికర్త దేవాతి దేవుడు చెప్తున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించబోతూ ఉన్నాను కనుక నీ పేరు అబ్రహాము అన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద తండ్రి అని మీరెవరికి పేరు పెట్టొద్దు అని చెప్పాడు. భూమి మీద ఎవరికి పేరు పెట్టొద్దు, అనగా దేవుని యొక్క ప్రజల మధ్యలో బ్రతుకుతున్న భూమి, అనగా దేవుని ప్రజలు. అసలు ఎవరికి కూడా తండ్రి అదేంటండి మరి నాన్నగారు అని పిలిచేస్తున్నారు అసలు ఏకంగా పాస్టర్ గారుని. అసలు ఏం పాస్టర్లో ఈ పిలుపులేంటో, అసలు ఈ ప్రజలకి ఏం అర్థమవుతుందో, ఈ బోధకులు ఏం బోధిస్తున్నారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని వాక్యాన్ని బట్టి మరి గ్రహించగలిగిన జ్ఞానం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు లేఖనాల్లో అంటే అది కూడా చాలా మరి చాలా 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 వెలితిగానే ఉంది సోదరులారు. ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభు మనకు ఇంకా ఏమని తెలియచేస్తున్నాడు మీరు గమనించినట్లయితే, ఒక ధనవంతుడు లాజరు గురించి ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. తండ్రివైన అబ్రహామా అంటే ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, తరువాత చనిపోయాడు. అతను భయంకరమైన పాతాళానికి కొనిపోబడ్డాడు. పాతాళంలో బాధపడుతూ అంటున్నాడు కదా, కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. పాతాళములో ఉన్నవాడు కూడా ధనవంతుడు అయినప్పటికీ తన యొక్క చెడుతనాన్ని బట్టి అతను పాతాళంలో పడవేయబడిన పరిస్థితుల్లో అక్కడ ఉండి కూడా తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. దరిద్రుడైన లాజరు కూడా తాను చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను అని లేఖనములలో మనందరికీ ఇవన్నీ తెలుసును సోదరులారా. 22వ వచనంలో చెప్తాడు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను అని చెప్పాడు. కనుక పాతాళములో ఉన్న వ్యక్తి తండ్రివైన అబ్రహాము అని పిలుస్తున్నాడు. అంతేకాదు మరి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను అనే అబ్రహాము రొమ్ము అనేది ఒక పరిశుద్ధమైన స్థలముగా కూడా ఆ స్థలమునకు కొనిపోబడిన లాజరును కూడా చూపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇదే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో చెప్తాడు కదా, జక్కయ్య ఎప్పుడైతే మారు మనసు పొందాడో వెంటనే ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. 9వ వచనం 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. మరి నడుము వంగిపోయిన స్త్రీతో కూడా 18 ఏండ్ల నుండి అపవాది చేత బంధింపబడిన అబ్రహాము కుమార్తె అని లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. ఈ విధంగా అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమారుడు లేక తండ్రివైన అబ్రహాము అని పిలువబడుతున్న ఇంత ప్రాముఖ్యమైన అబ్రహాము ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అబ్రహాము యొక్క వంశావళిలోనికి చేర్చబడిన దేవుని కుమారుడు అని కూడా చాలా స్పష్టంగా లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ విధంగా అబ్రహాము ఇతని యొక్క పిలుపును తండ్రి అని పిలవటానికి ఎంత అర్హుడో మనకు దేవాతి దేవుడే ఆయనను సర్వలోకములో ఉన్న ప్రతి వంశమునకు తండ్రిగా ఎన్నిక చేసినంత గొప్ప వ్యక్తిగా ప్రభువే అతన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ చేత ప్రభు అయిన తండ్రి చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అపోస్తులుడైన పేతురు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్తున్నాడు. నిజముగా ప్రవక్తలందరి ద్వారా ప్రభు పలికించాడు. ఏమనంటే నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని దేవుడు అబ్రహాముతో చెప్పిన అనుభవాన్ని అందరూ కూడా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగానే లేఖనములలో పేతురు కూడా ఈ సందర్భంలో ఆ యొక్క నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇన్ని విధాలుగా మరి గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు అని చెప్పాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఆ వాగ్దానము నిజముగా క్రీస్తు ద్వారా రూఢిగా నెరవేర్చబడిన అనుభవాన్ని కూడా తెలియచేస్తున్నాడు. ఈ యొక్క భాష నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సృష్టిలోనే చాలా తక్కువ మందికి అర్థమవుతుందనే సత్యాన్ని కూడా నేను మీకు ఈ విధముగా లేఖనములలో నుండి చూపిస్తూ తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మర్మము అంత గొప్పదండి. కనుక ఏదో చదివిన వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది, కానీ వారి మనస్సులకు అర్థం కాదు సోదరులారా. ఏ పుస్తకాన్నైనా చదివితే ఏదో ఒక కథ కిందో లేకపోతే ఏదో కొంత అర్థమవుతుంది, కానీ పరిశుద్ధ గ్రంథం అక్షర రూపకముగా చదివితే ఏదో కొంత తెలుస్తుంది, కానీ ఆత్మ సంబంధులకు స్పష్టంగా తెలుస్తుంది. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. కనుక ఈ యొక్క అనుభవాలు మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 53వ వచనం చూడండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ప్రభువును యూదులు అడుగుతూ ఉన్నారు. చాలా సంభాషణ ఇది. ఇదంతా మనం చదువుకోవటానికి సమయం కాదు, కానీ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. నన్ను నేనే మహిమపరచుకొని వాడను కాదు, మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరందరూ దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలీయులై ఉన్నారు, మా తండ్రి మా దేవుడు అంటున్నారు. మీరు ఎవరినైతే మా దేవుడు అని సంబోధిస్తూ ఉన్నారో ఆ తండ్రియే నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును.
ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై యుందును అని 56 వచనం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను. మీరు చెప్పుకుంటున్నారు కదా మా తండ్రి అబ్రహాం అని, మీరు చెప్పుకున్న మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూడవలనని మిగులు సంతోషంతో ఎదురు చూశాడు కూడా అంటున్నాడు. అది చూచి సంతోషించాను నేను. అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు తండ్రి అయిన అబ్రహామును చూచావా అని ఆయనతో అంటున్నారు. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ తట్టుకోలేక ఆయనను రాళ్లతో కొడదామనుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భావం అందుకే చాలా చాలా అత్యున్నతమైన ఆశతోటి క్రీస్తునందు జీవించే వారికి ప్రభు బయలుపరచకపోతే వారు ఏ విధముగా వారి భక్తిని కాపాడుకోగలరు? అందరి నిమిత్తమే ప్రభు అయిన తండ్రి పరిశుద్ధ లేఖనాలు విశ్వాసముతో ప్రభువును వెంబడించు వారికి మాత్రమే బయలుపరుస్తాడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాముకు ముందే ఉన్నానని చెప్తున్నాడు. యూదులైతే అంటున్నారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నీవు అబ్రహామును చూశానంటున్నావు, అబ్రహాము నేను చూశాడంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అన్నీ అర్థం కాని మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు అని ప్రభువుని రాళ్లతో కొడదామనుకున్నారు ఆనాడు యూదులు. ఈనాటికి కూడా ఇవి అర్థం కాని వాళ్ళు నిజముగా వీటిని గురించి బోధించే వారిని వెర్రివాళ్ళ కిందే చూస్తారు. నాకు తెలుసు ఆ సంగతి. అయినా అసలు వెర్రివారిని కదా ప్రభు ఏర్పాటు చేసుకుంది. కనుక ఏదేమైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి అన్ని విధాలుగా కూడా లాభమే కానీ నష్టమే ఉండదు సోదరులారా. దయచేసి ఈ లేఖనాలను మీరు గమనించినట్లయితే ప్రభు అయిన తండ్రి ఆయన జనములకు తండ్రిగా చేశాడు అబ్రహామును. ఆయన మూలముగా సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయని ప్రవచనం చెప్తోంది. అంతేకాదు అబ్రహాము అనేకులకు తండ్రిగా ఉన్నాడు. అయితే భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దనేమో ప్రభు అయిన క్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే మన పితరుడైన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కూడా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అంతేకాదు మీరు ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, మొదటి నుంచి చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. చూడండి ఎలా చెప్పాడో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు అని ప్రభు అయిన దేవుడు అబ్రహాముకు పిలిచినప్పుడే చాలా ప్రమాణపూర్వకమైన సంగతులు తెలియచేశాడు. అట్టి అబ్రహామును ఈనాడు మన యొక్క జీవితాల్లో మనం కూడా గమనించినట్లయితే దేవుని యొక్క కృప మనకు ఎంత అత్యధికంగా అనుగ్రహించబడుతూ ఉందో దయచేసి మీరు గమనించాలి. మరి అబ్రహాముకే తండ్రి అని ఎందుకు పిలిచాడు? చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, చాలామంది మరి దేవుని యొక్క శక్తి కలిగిన వారు ఉన్నారు. వాళ్ళని తండ్రి అనటానికి వీలు లేదా అంటే వీలు లేదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. దేవుని యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానునకు నడిపిస్తూ ఉన్నాడు దైవజనుడైన మోషే. ఆ సందర్భంలో
వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ మరి మాంసం తినాలని మాంసాపేక్ష అన్నాడు. చాలా కోరిక కలిగిందట. ఎందుకంటే ఇశ్రాయేలీలు రోజు దేవుని యొక్క కృపచేత మన్నా కురుస్తుంది, మన్నాను తింటున్నారు. కనుక వీళ్ళందరూ కూడా మొదటి వచనం చూడండి. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను అని చెప్పాడు. అసలే దేవునికి కోపం వస్తుంది వీళ్ళ మీద. 4వ వచనం చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలందరూ ఏడుస్తున్నారంట. ఏడుస్తూ మాకెవరు మాంసం పెట్టేదరు అని చాలా చాలా మరి వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ మనసులో ఎంత బాధ వచ్చేసిందో గమనించండి. అయ్యో, మమ్మల్ని దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకొచ్చాడు, ఏది ఏమైనా మాకు పర్వాలేదు, అది తినకపోతే ఏం పోయింది అనుకోవటం లేదు. వాళ్ళు మాంసాపేక్ష అపేక్షతోటి ఏడుస్తూ ఉన్నారు. కనుక అసలు అది మోషే దృష్టికి చాలా బాధాకరంగా అనిపించింది. మీరు ఈ భాగాన్ని కాస్త చదివితే బాగుంటుంది. 10వ వచనం చూడండి. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. తిండి కోసం అంత క్రూరమైన మనుషుల దగ్గర బానిసలుగా బ్రతికి వారు విపరీతమైన కష్టమును అనుభవించిన దినాలన్నిటినీ మరచిపోయి మాంసం లేదని ఏడుస్తున్నారండి వాళ్ళు. అది దేవునికేమో కోపం వచ్చింది. మోషే దృష్టికి కూడా అది చాలా చెడ్డగా అనిపించింది. అయితే ఈ పరిస్థితుల్లో మీకు మాంసం తేవాలా, మీకు ఎక్కడి నుంచి తేవాలి, ఎంతమందికి ఎక్కడి నుంచి మాంసం తేవాలి అని చాలా బాధపడుతూ ఉన్నాడు. చూడండి 18వ వచనం నుంచి చదువుకుంటున్నాం కదా. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మను మీరు రేపటికి పరిశుద్ధపరచుకునడి, మీరు మాంసం తిందురు. యెహోవా విన్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రముల్లో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు అని చెప్పాడు. ఎంత కోపం వచ్చిందో దేవునికి ఒకసారి ఆలోచించండి. ప్రభువు ఇలాగని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఏలయనగా మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటురి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. నెల దినాలు తింటారు మీరు మాంసం అని చెప్పావు కదా ప్రభువా. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కోర్చవలెనా అనెను. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. మోషే ఎంతో సాత్వికుడుగా దేవుని చేత హెచ్చింపబడిన వ్యక్తే. కానీ దేవుని శక్తి మోషేకి అర్థం కాల. ఈయన ఐగుప్తు దేశంలో నుంచి ఎంత బలమైన కఠినులైన మనుషులు దాన్ని ఇనుప కొలిమి అన్నాడు. అలాంటి దానిలో నుంచి దేవుని ప్రజలు ఎంతమందిని బయటికి విడుదల చేశాడు. ఇన్ని అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు ఏదన్నా చేయగలడు అనుకోలేకపోయాడు. మోషే అంటున్నాడు, ఏంటి ప్రభువా, నువ్వు వాళ్ళందరికీ 6 లక్షల మంది వాళ్ళందరికీ నువ్వు మాంసం పెడతానంటున్నావు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? పశువులన్నీ వధించాలా? సముద్రపు చేపలు మొత్తం అన్నిటినీ కూడాను అన్నీ వారి నిమిత్తం కూర్చాలా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి వీళ్ళకి అంటున్నాడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు.
యెహోవా బాహుబలమును తక్కువ అంచనా వేస్తున్నావేంటి మోషే? నువ్వు ఇప్పుడు చూస్తావు మోషే, దేవుని యొక్క బాహుబలము నువ్వు ఇప్పుడు చూస్తావు అని ప్రభు చెప్పగానే మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో మీరు అందుకే జాగ్రత్తగా కనుక ఈ అధ్యాయాన్ని చదివినట్లయితే మీకు కొంత మట్టుకు గ్రహించగలుగుతారు. చూడండి, చివరికి ప్రభు ఏం చేశాడు చూడండి. 31వ వచనం, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. కనుక జనులు తిన్నారు, ఎంత తిన్నారో ఆ యొక్క మాంసమును విస్తారంగా తిన్నారు. కానీ యెహోవా ఏదన్నా చేయగలడు అని మోషేకి అర్థం కాలేదట. యెహోవా బాహుబలమును నువ్వేంటి తక్కువ అంచనా వేస్తున్నావా? యెహోవా యొక్క బాహుబలము తెలుసుకోలేకపోయాడు. దేవుడు నేను వీళ్లకు మాంసం పెడతాను, వాళ్ళకి నిజంగా వాళ్ళు చేసిన చెడుతనానికి కోపంగా మీరు ఎన్ని రోజులు తింటారో తినండి, మీ నాసిక రంధ్రంలో నుండి బయటికి వచ్చినంత వరదాకా అసహ్యం పుట్టినంత వరదాకా తినండి అని ప్రభు అయిన తండ్రి తెలియచేస్తూ ఉన్నప్పటికీ మోషే అయ్యో ఏంటి ఇలాంటి మాట ఇచ్చేసాడు దేవుడు అని అనుకుంటున్నాడే, కానీ యెహోవా ఏదైనా చేయగలడు అని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుకనే మోషే ఎంతో కాలం దేవుని పక్షంగా పనిచేసినప్పటికీ, దేవుని ప్రజలతో బహుగా శ్రమ అనుభవించినప్పటికీ తండ్రి అనిపించుకునే అర్హత లేనివాడిగానే ఉన్నాడు. సోదరులారా గమనించండి. ఇంకా చెప్పాలంటే మోషేకి దేవునితో సమానంగా దేవుడు అని కూడా సంబోధిస్తాడు ఒక సమయంలో. కానీ ప్రభు అయిన దేవుడు ఆయన శక్తిని ఎరుగని వాడిగానే మనము మోషే అంత భక్తుల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రవక్తలు కూడాను ప్రభు యొక్క శక్తిని గ్రహించలేకపోయినట్లుగా ఒక అనుభవాన్ని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములగధిపతి యొక్క దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. నా ప్రాణాన్ని కూడా తీసివేయటానికి చూస్తున్నారు అంటున్నాడు. ప్రవక్త అయిన ఏలియా ఆనాడు ఏలియా కాలంలో ఇశ్రాయేలీలు వారి యొక్క చెడుతనము, ఆహాబు యెజెబెలు ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేయించున్న సందర్భంలో ఎంత ఘోరమైన పరిస్థితులు, వారు ప్రవక్తలందరినీ చంపేశారు. నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను అని ప్రవక్త చెప్తున్నాడు. అంటే నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను ప్రభువా, వీళ్ళందరూ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారోనని మరి ఏలియా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుతో చెప్తూ ఉన్నాడు. వారు నా ప్రాణము తీసివేయటకై చూచుచున్నారని తెలియచేశాడు. అందుకు దేవాతి దేవుడు ఆయన తన ప్రజల ఎడల సదాకాలము చేసిన నిబంధనను స్థిరపరుస్తాడు అన్నది ఏలియా కూడా ఆ సమయంలో ఏలియా ప్రవక్త అయిన ఏలియా చాలా శ్రమలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో తాను కూడా అసలు ఆలోచించలేకపోయాడు. దేవుని యొక్క ప్రజలు నిలిచే ఉంటారు అని విశ్వసించలేదట. అయితే ఇక్కడ మనం చదువుదాం 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మందిని నాకు ఇంకను నేను మిగుల్చుకున్నాను, నాకు మిగిలి ఉంటారని చెప్తున్నాడు ప్రభు.
అంటే ప్రవక్తలు దేవుని యొక్క పక్షంగా పనిచేశారు, రోషం కలిగి ప్రాణం పోవునంతగా పనిచేశారు. కానీ వారు కూడా దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా గ్రహించలేని పరిస్థితులు ఉన్నాయట. ఆయనేమో నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, అందరూ కూడా నీ నిబంధనను త్రోసివేశారంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నా కొరకు నేను 7,000 మందిని మిగుల్చుకున్నాను అని చెప్తున్నాడు. కనుక అదే అబ్రహాముతో ప్రభు మాట్లాడినప్పుడు నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అన్నాడే మాట, కనీసం ఏ దేశానికి ప్రభు అని అడిగాడు? ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడు? అందు నిమిత్తం సృష్టిలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనము అబ్రహామును చూస్తూ ఉన్నాం. దేవుడు కూడా అబ్రహాము ఎడల చాలా ప్రత్యేకముగా ఆయనను జ్ఞాపకం చేసుకుని గొప్ప చేసినట్లుగా లేఖనాలు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాయి. ఇదే అనుభవాన్ని అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కూడా తెలియచేస్తాడు. ఏమనంటే, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ప్రభు అబ్రహాముతో ప్రమాణం చేశాడు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు, యుగాంతము వరకు నేను అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటానని తెలియజేసిన దేవుడు, చూడండి, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనం ఏమి చెప్పుతుంది, మీకు తెలియదా సంగతి అంటూ, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీజూచుచున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళున్నని 7,000 మంది పురుషులు, ఆ పురుషులు నేను శేషంగా ఉంచుకొని ఉన్నానని చెప్పాడు. కనుక ప్రవక్తలకు దేవుని యొక్క ఆలోచన పరిపూర్ణంగా అందలేదు. గమనించాలి మీరు, వీళ్ళు మామూలు ప్రవక్తలు కాదు. అయితే దైవజనుడుగా ఉన్న మోషేకు తెలియలేదు. ఇంకా ఎందరో ప్రవక్తలు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క పనిని తండ్రి అప్పగించిన కొలది నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ దేవుడు అబ్రహాముతో ఆ విధంగా మాట్లాడలేదు. నేను నీ యందు సకల వంశములను జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను గొప్ప చేస్తాను, నేను చూపించే దేశానికి ప్రయాణమై వెళ్ళమన్నాడు. ఎక్కడికి అని అడగకుండా వెళ్ళినవాడు ఈ అబ్రహాము జనములకు తండ్రిగా దేవుని యొక్క చిత్తానుసారముగా ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క గొప్ప సృష్టికర్తకే స్నేహితుడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనములో విస్తారంగా పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో భక్తులు జ్ఞాపకం చేస్తూనే వచ్చారు. అయితే ఇది ఇలాగుండగా భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటను చూసినట్లయితే, దేవుని ప్రజల మధ్యలో తండ్రి అని పేరు అసలు ఎవరికి పెట్టకూడదు. అసలు మీరు బోధకుడని పిలువబడవద్దు, ఎందుకనగా మీరందరూ సహోదరులు, మీకు బోధకుడు ఒక్కడే అని చెప్తాడు. గురువులు అని పిలువబడవద్దు, గురువు అంటే మాస్టర్, ఎవరు కూడా మాస్టర్ అని పిలువబడకండి. ఎందుకంటే మీకు ఒక్కడే మాస్టర్ ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని కూడా తెలియచేస్తాడు. అయితే మరి ఈ యొక్క అనుభవంలో చూస్తే ప్రత్యేకించబడిన మరి ఒక ఘనుడైన భక్తుడిని కూడా మనం ఇక్కడ ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని చెప్పాడు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. 10,000 మంది ఉపదేశకులు ఉండవచ్చు, కానీ తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక. చూడండి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, క్రీస్తు అను దేవుని కుమారుని యొక్క సువార్తను ప్రకటించుట ద్వారా అపోస్తులుడైన పౌలు పిల్లలను
కన్నాడట. సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, విశ్వాసులను కన్నాడట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఉపదేశకులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ సువార్త ద్వారా విశ్వాసులైన బిడ్డలను కనే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. కనేది తల్లిదండ్రులు బిడ్డలను కంటున్నారు, కానీ ఇక్కడ క్రీస్తునందు ఉపదేశకులు, చూడండి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా. అక్కడే ఎంత చక్కని భావాలు బయలుపరుస్తున్నాడో పౌలు గారు మీరు చూడాలి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు సువార్త చెప్పేది తండ్రి ద్వారా కుమారుని యందు మాత్రమే చెప్పగలిగేది క్రీస్తునందు ఉపదేశము. చాలా జాగ్రత్తగా చూడాలి, ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. అయితే పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు యేసునందు, క్రీస్తు సువార్త ప్రారంభం ఒక వ్యక్తితోనే జరుగుతుంది, కానీ క్రీస్తు యేసునందు సువార్త చెప్పడం రకరకాలుగా చాలామంది చెప్తారు. అపోస్తలులు అందరూ చెప్పారు, చాలామంది చెప్పారు, కానీ ప్రత్యేకించి క్రీస్తు సువార్తను ఒక వ్యక్తి ద్వారానే అది ప్రబలినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఆ భక్తుడే ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని, కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలి అని చెప్పాడు. కనుక అపోస్తలుడైన పౌలు ఇప్పుడు తల్లిగా ఉన్నాడా, తండ్రిగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు కూడా ఆలోచించాలని నేను మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. అనగా తండ్రి సువార్త, అనగా క్రీస్తు యేసును గూర్చిన వాక్యము తండ్రిగా ఉండి, తల్లిగా అపోస్తలుడైన పౌలు పిల్లలను కంటూ ఉన్న పరిస్థితులు ఈ సందర్భంగా మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే అందు నిమిత్తం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. సువార్త లేకుండా ఆయన విశ్వాసులను కనలేదు. అది కూడా కాకుండా అపోస్తలుడైన పౌలు ప్రత్యేకించబడి క్రీస్తు సువార్తను, అనగా సిలువను గూర్చిన వార్తను ప్రకటన చేయుటకే ప్రభు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మామూలుగా యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పే మాట ఎవరు పెడితే వాళ్ళు చెప్పేయచ్చు, అది కామన్ మాట అయిపోయింది. కానీ క్రీస్తుని గురించి చెప్పాలంటే అది ఒక్కరి మూలముగానే సంభవిస్తుంది. కనుక ఆ ఒక్కరు అపోస్తలుడైన పౌలు ఆయన ఈ కొరింథీయుల మధ్యలో సువార్త ప్రకటిస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కన్నాను, కాబట్టి మీరు నన్ను పోలే నడుచుకొనుడి అని చెప్పాడు. అయితే ఆయా సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు తనను గూర్చి తాను ఏ విధముగా మాట్లాడి ఉన్నాడో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకై ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు నా యొద్ద ఎవరు కూడా లేరని చెప్పి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో తిమోతి సువార్త పని విషయంలో నాకు బహుగా అంత సహాయకంగా ఉండి ఆ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. అనగా అపోస్తలుడైన పౌలు విస్తారముగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో తిమోతి ఒక కుమారుడులాగా అపోస్తలుడైన పౌలుకు, అనగా తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో అంతగా నాకు సేవ చేసి ఉన్నాడు అని
తిమోతి చేసిన పరిచర్యను గురించి సంఘములన్నీ కూడా తెలుసుకోవాలి అనే సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అయితే దీన్ని ఆధారం చేసుకొని చాలామంది తిమోతి ఆ రోజుల్లో పౌలుకు చేశాడు, ఇప్పుడు వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళని నాకు కూడా చేస్తున్నాడు, వీళ్ళే పెద్ద పౌలులాగా ఊహించుకుంటారు. నిజంగా వీళ్ళందరికీ బహు కఠినమైన శిక్షలు ఉన్నాయి సోదరులారా. ఎందుకంటే పౌలు గారి యొక్క అనుభవాల్లో ఒక్క అనుభవం కూడా ఉండదండి ఈనాడు ఈ బోధకులకి, ఒక్క శ్రమ కూడా ఉండదు సోదరులారా. కానీ వీళ్ళేదో పెద్ద వాక్యోపదేశకుల్లాగా వాళ్ళందరూ మరి పౌలుతోటి మరి సమరూపంగా చేసుకుంటూ పోల్చుకుంటూ మిగతా వాళ్ళను వాళ్ళ మధ్యలో హెచ్చించుకునే స్వభావం కలిగిన వారు విస్తారంగా ఉంటారు. అసలు బోధకులందరూ శ్రమను కోరుకునే బోధకులు లేరండి. అందరూ కూడా మనుషులను ఉపయోగించుకోవటానికి, వారి శరీర సౌఖ్యం కొరకు, వారి యొక్క అవసరాల కొరకు నిజముగా నమ్మకంగా దేవుని యొక్క పిల్లలుగా జీవించాలని ఆశ కలిగిన వాళ్ళని ఉపయోగించుకోవటం కనులారా మనం చూస్తున్నాం. ఇది నిజంగా బాధాకరమైంది. బోధకుడు చూస్తేనేమో అన్ని దొంగ వేషాలు వేస్తాడు, కానీ దేవుని నమ్ముకొని వచ్చిన పిల్లలు వాళ్ళు చూస్తే ఎంతో హృదయపూర్వకంగా యథార్థంగా దేవుని కొరకు జీవించాలి అనే ఆశ కలిగిన వాళ్ళని వీళ్ళు చాలా భయంకరంగా ఉపయోగించుకుంటున్న పరిస్థితులు కూడా చూస్తాం. అయితే అపోస్తులుడైన పౌలు సువార్త వ్యాపకము నిమిత్తము ఈ యొక్క పనిని అతను చాలా చాలా ప్రయాసతోటి తండ్రికి కుమారుడు సేవ చేసినట్లుగా చేసెను అనే సత్యాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మరి అపోస్తులుడైన పౌలు తిమోతికి ఏ విధంగా సంబోధించాడో కూడా మనం చూస్తే, తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. నా నిజమైన కుమారుడు అంటే ఆయన తండ్రిగా చెప్పుకుంటున్నట్లే కదా. అంత యోగ్యత కలిగిన వాడిగా అపోస్తుడైన పౌలు క్రీస్తు యేసు ఎదుట నిలిచి ఉన్నాడు అనే సత్యాన్ని కూడా మీరు గమనించండి. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన క్రీస్తును స్పష్టముగా చూపించగలిగిన అపోస్తులందరినీ వాళ్ళ యొక్క పనిని వాళ్ళకి తండ్రి విధించింది నెరవేర్చారు. నేను వాళ్ళని తక్కువ చేసి కించపరిచి మాట్లాడటలేదు, కానీ అపోస్తులందరిలో కూడా క్రీస్తుని గురించి ప్రకటించే భారాన్ని ప్రభైన తండ్రి అపోస్తుడైన పౌలుకి ఇచ్చాడు సోదరులారా. కనుకనే చెప్తున్నాడు, ఆయన అర్హుడు కనుకనే ఈ విధంగా వ్రాశాడు. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. తిమోతి కూడా నిజమైన కుమారుడు. నేను అనుకుంటాను తిమోతి పౌలు దగ్గర మరి చాలా పరిచర్య చేసినట్లుగా మనం ఈ 2 పత్రికలే కాదు, కొరింథీ పత్రికలో చూస్తాం పత్రికల్లో. అయితే అసలు ఆ తిమోతికి ఉన్న సుగుణాల్లో ఒకటి కూడా లేదు మనకి. తిమోతికి ఉన్న చక్కని ప్రవర్తన విషయంలో మన జీవితంలో పోల్చుకుంటే నిజంగా 1% కూడా లేని వాళ్ళం. కానీ పెద్ద పెద్ద భక్తులతో పోల్చుకునే ఈ పిచ్చి భక్తులను చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎంతగా మోసం చేస్తుంది సాతాను అని. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధులు వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంత సులభంగా ఎవరు పడితే వాళ్ళు ఆపాదించుకోకూడదండి. వాళ్ళ యొక్క స్థానాన్ని ఎవరు పడితే వాళ్ళకి అంటించుకోకూడదు, చాలా ప్రమాదం. వాళ్ళు అపోస్తుల యొక్క ఘనతను దొంగిలించకూడదు. ప్రతి ఒక్కడో అపోస్తులు అని పేరు పెట్టుకోనో, లేకపోతే ప్రతి ఒక్కడో ఏదో పెద్ద బిషప్పులు అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. దేవుని యొక్క లేఖనములు తెలియక వాళ్ళను వాళ్ళే హెచ్చించుకునే మనస్తత్వం కలిగి ఉండటం చేత పరిశుద్ధ లేఖనాల్లో అంత పెద్ద పెద్ద భక్తులు అసలు నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా అని దేవుని యొక్క అసలు సన్నిధిలో కూర్చొని వాళ్ళు వెలవెలలాడిపోయిన భక్తులండి మన ముందున్న భక్తులు. ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడినప్పటికీ ఆ దావీదు దేవుని యొక్క మాటల దగ్గర చంటి బిడ్డలాగా విలవిలలాడిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకు దేవుని శక్తి తెలుసు కనుక. ఏది తెలియక వాక్యంలో 2 ముక్కలు నేర్చుకొని ఇంకా భక్తులతో పోల్చుకోవటం అనేది మరి ఎంత తప్పో
మనోనేత్రం తెరవబడిన వాళ్ళు ఆలోచించండి. సరే, ప్రభు అయిన తండ్రి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మనకు తెలియచేస్తూ తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే, 1వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తిమోతిని ప్రియకుమారుడు అంటూ ఉన్నాడు. మనకు తెలుసు, తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తులుడైన పౌలు సంఘముల మధ్య అత్యంత శ్రమను అనుభవించి సంఘముల కొరకు, విశ్వాసుల కొరకు దేవుని సన్నిధిలో నిత్యము ప్రయాసపడుచున్న తిమోతిని ప్రియకుమారుడా అని పౌలు చేత పిలువబడినట్లుగా కూడా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. తీతుకు వ్రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అంటాడు. కొంచెం మీరు మధ్యలో చూస్తే నా నిజమైన కుమారుడకు తీతుకు వ్రాయినది అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క అత్యంతమైన ప్రేమ చేత తండ్రి అనే పదం ఎంత విలువైందో, అది అబ్రహాముకు దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయన పెట్టి ఉన్నాడు. అబ్రహామా అని పిలిచాడు ప్రభువు. అంతేకాకుండా దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తును కూడా అబ్రహాము కుమారులలో శరీరమును బట్టి అబ్రహాము యొక్క మరి ఆ యొక్క వంశములో జన్మించినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాముకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు మనం ముందుగానే చూసాం. అయితే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలి అని శాసించినట్లుగా క్రీస్తు సువార్తను సంఘములకు ప్రకటన చేసి సర్వలోకమునకు క్రీస్తును చూపించటానికి ఏర్పాటు చేయబడిన అపోస్తులుడైన పౌలు కూడా తన బోధయందు, అనగా క్రీస్తు బోధయందు లక్ష్యం ఉంచిన వారు, క్రీస్తు బోధ కొరకు బహుగా ప్రయాసపడిన వారు, క్రీస్తు యొక్క సాక్ష్యమును కలిగిన వారు, శ్రమలలో ఆనందించే శక్తిని సంపాదించుకున్న వారికి కూడా నా ప్రియ కుమారుడా అని పిలుస్తున్న అపోస్తులుడైన పౌలు తిమోతిని పిలిచిన అనుభవం, తీతును పిలిచిన అనుభవాలు కూడా మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. కనుక ఈ యొక్క భక్తిని మన జీవితంలో మనము కొనసాగించడానికి మనము కూడా అబ్రహాము వంశస్థులుగా కుమారత్వాన్ని సంపాదించుకొని దేవుని యొక్క మహిమకు సాక్షులుగా బ్రతికితే మనము కూడా అబ్రహాము యొక్క వంశములో చేర్చబడతాం. సోదరులారా, ఈ యొక్క సంగతులన్నిటినీ కూడా దయచేసి మీరు మనసును పెట్టండి. తెస్సలోనికైలకు వ్రాసిన 1వ పత్రికలో అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయంలో ఏం చెప్పాడో ఒక్క మాట చదువుకొని నేను ముగించేస్తాను. తెస్సలోనికైలకు వ్రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్నట్లుగా మేము మీలో ప్రతివాని ఎడల నడుచుకుంటామని మీకు తెలియను అని మరి సంఘమునకు చాలా తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఎటువంటి అనురాగముతో, ప్రేమతో ఉంటాడో, నేను దేవుని యొక్క ప్రజలుగా వాక్యాన్ని, మేము బోధించే వర్తమానాన్ని, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానం అని విశ్వసించిన మీ హృదయములలో మీరు క్రీస్తుకు చోటిచ్చినందు చేత మేము కూడా మీ దగ్గర తండ్రి దగ్గర, కుమారుల దగ్గర నడుచుకున్నట్లు నడుచుకున్నామని మీకే తెలియనని సాక్షార్థంగా సువార్తను ప్రకటించినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ఎలాగైనాను అపోస్తులుడైన పౌలు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను మన పితరులు వారి యొక్క వంశములో ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రములో పుట్టినవాడే, అబ్రహాము సంతతికి చెందినవాడే, క్రీస్తు యేసునందు ప్రతి విశ్వాసి సద్భక్తి కలిగిన వారిగా తయారు చేయాలని అత్యాసక్తితో ప్రభువు కొరకు అనేకమైన శ్రమలు అనుభవించి స్వార్థ ప్రకటించిన వ్యక్తిత్వం కలిగిన వాడు కనుక
తాను తండ్రిగా విశ్వాసుల ఎడల ఏ విధముగా నడుచుకున్నాడో తెలియచేస్తున్నాడు. సువార్త విషయం దగ్గరకు వచ్చేటప్పటికల్లా నేను యేసుక్రీస్తు సువార్తను చెప్తే మీరు మారారు కనుక ఆ విధముగా నేను చెప్పిన సువార్తను బట్టి మీరు విశ్వాసులయ్యారు కనుక మిమ్మలను నేను సువార్త ద్వారా కన్నాను అని చెప్పుకున్నాడు. ఆయా సందర్భాల్లో వారి వారి యొక్క అనుభవాలు తెలియచేస్తూ ప్రభువునందు మనందరము మరి అబ్రహాము సంతానమే. అబ్రహాము యొక్క మరి కుమార్తెలుగా కుమారులుగా జీవించడానికి తండ్రి మనకు అనుమతినిచ్చాడు క్రీస్తు ద్వారా. ఈనాడు క్రీస్తు ద్వారానే ఎంత గొప్ప కృప సువార్తను మనము నేర్చుకొని ఆ విధముగా వాగ్దానమునకు అనగా అబ్రహాముకు చేసిన వాగ్దానమునకు వారసత్వాన్ని పొంది దేవుని యొక్క ప్రత్యక్షతలో ఆయనతో యుగయుగములు జీవించే చక్కని పద్ధతిని ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక అట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై జీవిద్దాం. నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాలు మరి ఇంకా విపులంగా తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం ముగించేస్తాను.